గ్రామాల్లో డిజిటల్ సేవలన్నింటికీ కూడా ఇక ఒకే వేదిక. సో, మొత్తంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అందిస్తుంది. అందులో భాగంగా రైతులకు సంబంధించి, డ్వాక్రా మహిళలకు సంబంధించి యువత ఆర్థికంగా ఎదిగిన రోజే దేశం ముందుకు వెళ్తుందని కేంద్ర సహాయ మంత్రి తెలియజేశారు. ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా పెమ్మసాని మాట్లాడుతూ, ఒకే వేదిక ద్వారా అన్ని రకాల డిజిటల్ సేవలను అందిస్తూ గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తూ ఉన్నాయి. ఈ కేంద్రాలకు ఇప్పటికే దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. పైలట్ ప్రాజెక్టు కింద ఏర్పాటు చేసిన ఈ సమృద్ధి కేంద్రానికి ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాం. రైతులు పండించిన పంటలు, స్వయం సహాయక బృందాలు, మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ఈజీ మార్ట్ ద్వారా దేశంలోని ప్రధాన ప్రాంతాలకు ఈ కేంద్రం ద్వారా ఎగుమతి చేసుకోవచ్చు అన్నారు. ముఖ్యంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పోస్టల్ సేవలు, ఈ-కామర్స్ సేవలు, ఆన్లైన్ బ్యాంకింగు, ఆధార్ సహా 11 విభాగాల్లో ప్రజలకు ఈ కేంద్రం ద్వారా సేవలు అందించనున్నారని చెప్పారు. అంటే ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వీస్ సెంటర్స్ అయితే ఏర్పాటు చేస్తూ ఉన్నారన్నమాట. ఇవి సమృద్ధి కేంద్రాలు అన్నమాట. ఈ సమృద్ధి కేంద్రాలు అనే పేరునైతే వీటినైతే పెట్టడం అయితే జరిగింది. ఇక్కడ అన్ని రకాల సేవలు కూడా, అంటే గతంలో మనకి మీ సేవలు అయితే ఏదైతే సేవలు అందించేవారో, ఇప్పుడు ఈ సమృద్ధి కేంద్రాల సేవల ద్వారా ఈవెన్ డ్వాక్రా మహిళలకు సంబంధించి, రైతులకు సంబంధించి, ఆధార్ కార్డులకు సంబంధించి, ఇలా అన్ని రకాల సేవలకు సంబంధించి ఒకే దగ్గర అయితే అందించే డిజిటల్ సేవలను అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రారంభించడం జరిగింది. దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అయితే అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియజేస్తోంది. సో, ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.